పురాతన కాలం నుండి ఒక కళ. సాధారణ లోహాన్ని బంగారంగా మార్చడం. ఇప్పుడు ఆ కళ శాస్త్రీయ రూపంలో ప్రత్యక్షమవుతోంది. అణుభౌతిక శాస్త్రం, ఫ్యూషన్ సాంకేతిక అభివృద్ధితో ఇది సాధ్యం కాదనలేని వాస్తవంగా మారుతోంది. ఆల్కమిస్ట్ అనే పదం మనకు తెలుసు కదా, అంటే లోహాన్ని బంగారంగా మార్చే ప్రయత్నం చేసేవాడు. ఇప్పుడు అది కథలో కాదు, ల్యాబుల్లో జరుగుతోంది. కాలిఫోర్నియాలో ఉన్న మ్యారథాన్ ఫ్యూషన్ అనే స్టార్టప్ మెటల్స్ బంగారంగా మార్చే విధానం ప్రతిపాదించింది. వీరు అభివృద్ధి చేసిన ఫ్యూషన్ రియాక్టర్ టెక్నాలజీ సహాయంతో మెర్క్యూరీ 198 అనే ఐసోటోప్ పై న్యూట్రాన్లను ప్రయోగించి చివరకు అది స్థిరమైన బంగారం 197 గా మారుతుందని చెప్తున్నారు. సిద్ధాంతం ప్రకారం ఒక గిగావాట్ ఫ్యూషన్ ప్లాంట్ ప్రతి సంవత్సరం టన్నుల కొద్ది బంగారం ఉత్పత్తి చేయగలదట. అయితే ఇది అంత ఈజీ కాదు. ఉదాహరణకు సిఆర్ఎన్ లో ఉన్న లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ ద్వారా గతంలో బంగారం ఉత్పత్తి చేసిన 4 ఏళ్లలో కేవలం 29 పీకోగ్రాములు మాత్రమే వచ్చింది. అంటే ఇది వాణిజ్యోత్పత్తికి అనుకూలమైన మార్గం కాదు. ముఖ్య సవాల్ ఏంటంటే అవసరమైన స్థాయి న్యూట్రాన్ శక్తిని ఉత్పత్తి చేయటమే. దీనికోసం డిజిటల్ ట్విన్ అనే కంప్యూటర్ మోడల్ ను వాడి రియాక్టర్ ఫిజిక్స్ ను అంచనా వేస్తున్నారు. ఇంకా పూర్తిగా పనిచేసే ఫ్యూషన్ రియాక్టర్లు లేవు. వీటి అభివృద్ధి ఇంకా ప్రయోగ దశలో ఉంది. ప్లాస్మా నియంత్రణ, మెటీరియల్ డ్యూరబిలిటీ వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. యూకేలో ఉన్న జాయింట్ యూరోపియన్ టోరస్ కొంత శక్తిని మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. కానీ రాబోయే కాలంలో స్టెప్ లాంటి ప్రాజెక్టులు 2040 నాటికి యాక్టివ్ లోకి వచ్చే అవకాశం ఉంది. కనుక శాస్త్రీయంగా ఇది సాధ్యమే అయినా ప్రస్తుతానికి లోహాన్ని బంగారంగా మార్చడం ఇప్పటికీ ఒక శాస్త్రీయ కళే.